హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘా అనిల్. ఈరోజు నేనైతే ఇన్స్టెంట్గా అయిపోయే ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లో చేసుకునే ఒక సింపుల్ అండ్ సూపర్గా ఉండే ఒక రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా మన వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చపాతీ స్వీట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే చపాతీ పిండి అంటే గోధుమ పిండి అనమాట. గోధుమ పిండిని మనం చపాతీలకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా అయితే కలుపుకోండి. కొంచెం నేను 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. వాటర్ పోసి బాగా కలుపుకున్నాను. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను కలుపుకున్నాను కదా, గట్టిగా కలిపేసి తర్వాత ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. అలాగైతే చేసేసుకోండి. ఇలాగైతే కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత అయితే చపాతీలు చేయటం స్టార్ట్ చేసేయండి. చపాతీలు నేను కొన్ని చేసి మా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంక మిగిలినవి ఇవి. నేను ఇందులో స్వీట్ చేసుకుందామని చెప్పి ఒక 5 చపాతీలు అయితే పక్కన పెట్టేసుకున్నా. రౌండ్గానే రావాలని ఏం లేదు, మీకు వచ్చిన షేప్లో చేసుకొని నాకు వచ్చిన షేప్లో నేను చేసుకుంటున్నాను చపాతీలు. చపాతీ, బెల్లం, నెయ్యి ఈ 3తో చేసే సింపుల్ స్వీటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు బాగా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడల్లా అనిపిస్తుంది ఈసారి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్పీడ్గా ఫాస్ట్గా అందరికి అర్థమయ్యేలాగా ఇద్దాము అని చెప్పి మైండ్లో రన్ అవుతుంది కానీ నోట్లో నుంచి బయటకు వచ్చి సాగదు. ఇంక చపాతీలు చేయటం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు చపాతీలను కాల్చుకోవాలి. చపాతీలు ఒక 5 పక్కన పెట్టేసానని చెప్పాను కదా, 5 చపాతీలని ఇప్పుడు పెనం మీద కాల్చుకుంటాను. ఇప్పుడు గీయను, బెల్లం, ఇప్పుడు ఈ చపాతీలతో అనమాట మెయిన్. వీటితోనే నాకు ఇప్పుడు పని. వాటితో ఇప్పుడు మీకు అన్ని రెసిపీ చూపించేస్తా. ఇటు పక్క చపాతీలు కాల్చుకుంటా ఉన్నాను, ఒక పక్క ఇక్కడ బెల్లాన్ని తురుము పడుతున్నాను. తురుము ఎందుకు పడుతున్నాను అంటే మనం బెల్లాన్ని దంచితే అవి పొలుకులుగా కొంచెం ముక్కలుగా ఉంటాయి కదా, అలా ఉంటే మనం తినేటప్పుడు మన పంటి కిందకి తగులుతాయి. అప్పుడు బెల్లం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి తురుము పట్టుకుంటే మొత్తం మనం అది కలిపేసినప్పుడు ఏంటంటే మొత్తం దాంట్లో కలిసిపోతుంది. అందుకని చెప్పేసి బెల్లాన్ని తురుము పడుతున్నాను. ఇటు పక్క తురుము పట్టేసి ఇటు చపాతీలు మొత్తం అయితే కాల్చేస్తున్నా. చపాతీలు కాల్చుకొని ఇంక 2 చపాతీలు అయితే తీసేసుకున్నా. అవి సన్నగా అంటే చిన్నగా రోల్ చేసుకొని 2 చపాతీలను తీసుకొని చిన్నగా రోల్ చేసేసాను. రోల్ చేసేసి కత్తి తీసుకొని వాటిని సన్నగా అంటే సన్న స్లైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అవి ఒక బౌల్లో తీసేసుకున్నా. మళ్ళీ ఇంకో చపాతీ తీసుకొని దాన్ని కూడా అలాగే కట్ చేసేసుకున్నాను. తర్వాత తురుము పట్టిన బెల్లాన్ని అందులో వేసేసుకొని తర్వాత నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా కలిసిపోయేలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఆ నెయ్యి కూడా దానికి బాగా పడుతుంది, బెల్లం కూడా కరుగుతుంది. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నాకు ఎవరు చెప్పారంటే నేను టీటీసీ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఉందన్నమాట. తను ఒక 1 వీక్లో 1 టైం అయినా కానీ తను ఈ రెసిపీ చేసుకొని మా కోసం అయితే తీసుకొస్తుంది. ఎందుకే ఇలా చేస్తున్నావు అంటే పీరియడ్స్ రానప్పుడు మనం ఇలా చేస్తే దాన్ని కరెక్ట్ టైంకి అది వస్తుంది, లేదంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. ఇంకప్పటి నుంచి మేము కూడా 1 మంత్లో అప్పుడప్పుడైనా ట్రై చేస్తాము. ఎప్పుడు ట్రై చేయకపోయినా మాకు కుదిరినప్పుడు, మాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రై చేస్తాం. ఇది నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీకు కొంతమందికి వర్క్ అవ్వచ్చు కదా, యూజ్ అవుతుందని చెప్తున్నా. మంత్ కరెక్ట్గా పీరియడ్స్ రాని వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీకే వర్క్ అవుతుందో అవ్వదో మీకే తెలుస్తుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే నాకు మా ఫ్రెండ్స్కి
ఇది బాగా వర్కౌట్ అయింది అందుకని చెప్తున్నాను. చపాతీ ఏమో కార్బోహైడ్రేట్స్, కొంత ఫైబర్ అందిస్తుంది. బెల్లం ఏమో శరీరానికి త్వరగా శక్తిని మనకు అందిస్తుంది. నెయ్యి ఏమో కొవ్వు ద్వారా మనకి శక్తిని అందిస్తుంది. చపాతీ, నెయ్యి, బెల్లం ఈ 3 కలిపి చేస్తే ఎనర్జీ ఇచ్చే ఒక మంచి సింపుల్ హోమ్మేడ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరెన్నో కావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మన ఛానల్. ఓకే బాయ్. నా వాయిస్లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్.